హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 2 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల వాతావరణం అయితే చల్లగా ఉందండి. వాతావరణం ఇలా చల్లగా ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నాకైతే వాతావరణం చల్లగా ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి బయట కూడా కడిగేసి ఇంకా పుల్లల చీపురుతో వాటర్ అయితే కొట్టేశానండి. నార్మల్గా అయితే నేను బయట ఓన్లీ వాటర్ కొట్టేసి వాటర్తో కడిగేసి పెట్టేస్తానండి. అంటే కర్రతో అయితే తుడవను. కానీ అంటే ఈ మధ్య వర్షాకాలం అవ్వడం వల్ల వర్షం వల్ల కొంచెం గోడల మీద ఉన్న దుమ్ము వర్షం పడడం వల్ల ఇంకా దుమ్ము అంతా కొంచెం కింద అంతా పడుతుందండి. సో అందుకే వాటర్ కొట్టినా కానీ దానివల్ల దుమ్ము అయితే పోవట్లేదండి, ఎంత పుల్లల చీపురుతో కొట్టినా కానీ. సో ఇంకా అందుకే కర్ర పెట్టే తుడవాల్సి వస్తుంది. అందుకే ఇంకా ఈ రోజు అయితే ఎక్కువ దుమ్ము అయితే వచ్చిందండి. ఎందుకంటే వర్షం బాగా పడుతుందండి, కంటిన్యూస్గా ఆగకుండా పడుతుంది. సో అందుకని ఇంకా 1-2 సార్లు అయితే నేను ఇంకా బయట అయితే క్లీన్ చేశానండి. ఇంకొకటి మా ఇద్దరికి కొంచెం ఫ్రీ టైం ఉన్నా కానీ మేమిద్దరం ఎక్కువ ఇక్కడ బయట చాప వేసుకొని కూర్చొని టైం స్పెండ్ చేయడానికే ఇష్టపడతామండి. మా ఇద్దరికి ఎక్కువ బయట కూర్చొని కాసేపు ఏదైనా వర్క్ చేసుకోవడమే ఇష్టం అండి. ఇంట్లోనే ఉండడం కంటే బయట ఇట్లా గాలికి ఫ్రెష్ ఎయిర్కి బయట కూర్చోవడమే మంచిగా అనిపిస్తుంటుంది కదా. సో అందుకనే ఇక్కడ చాప వేసుకొని అయితే కాసేపు కూర్చుంటూ ఉంటామండి. ఇంకా ఇక్కడంతా తుడవడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే నేను బయట అయితే వాకింగ్ చేస్తానండి. ఒక 2 నిమిషాలు ఇట్లా వాకింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక 2 మినిట్స్ వాకింగ్ చేసుకుంటా ఈ చెట్ల మధ్య అంటే చెట్లకి స్ప్రే కొట్టుకుంటా లేకపోతే వాటర్ పోసుకుంటా అలా కొంచెం చెట్ల దగ్గర టైం స్పెండ్ చేస్తే మాత్రం నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనకి మార్నింగ్ ఉండే ప్రశాంతత, ఆ పీస్ ఆఫ్ మైండ్ మనకి మిగతా టైంలో ఉండదండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఉండే పీస్ ఆఫ్ మైండ్. సో అందుకే కొంచెం నేను మార్నింగ్ టైంలో మాత్రం ఎక్కువ నేను ఈ చెట్ల మధ్య ఉండడానికి ట్రై చేస్తానండి. ఒక 2 మినిట్స్ అన్నా అట్లీస్ట్ ఉంటానండి నేనైతే ఇక్కడ. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు టిఫిన్ అయితే మా హస్బెండ్ ముందే అడుగుతున్నారండి. నాకైతే ఈరోజు ఆకలి బాగా అవుతుంది అని. నాకు కూడా కొంచెం ఎందుకో తెలియదండి, ఒక 2 డేస్ నుంచి అయితే ఆకలి బాగా అవుతుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ టిఫినే తినాలని అనిపిస్తుంది. కానీ ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకున్నానండి, ఇల్లంతా తుడిచేసి దీపం పెట్టిన తర్వాతే టిఫిన్ తిందామని. బట్ ఇంకా ఈరోజు మాత్రం కొంచెం తర్వాత అంటే ఫస్ట్ ఆకలి అవుతుంది కదా అని ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా మీ అందరికీ చెప్పాను కదండి, శివరాత్రి నుంచి మా ఇంట్లో అయితే 2 ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నాయండి. కుందెల్లో ఉన్న 2 ఒత్తులు దీపం పెట్టినప్పుడు అది ఎందుకో తెలియదు. బట్ నిన్న ఒక్కరోజే ఒక కుందెలో ఉన్నది కంప్లీట్గా కాలలేదు, ఒక కుందెలో ఉన్నది మాత్రం కంప్లీట్గా కాలిపోయిందండి ఒత్తు. అది రీజన్ ఏందో నాకు అర్థం కాలేదు, అందుకే మీ అందరికీ చూపించాలని ఆ వీడియో అయితే పెట్టానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్ ఆకలి అవుతుందని అప్పటికే అడిగేసరికి సరే అని ఇంకా తన కోసం అయితే నేను ఈరోజు ఇడ్లీ అయితే చేస్తున్నానండి. మొన్న నేను నానబెట్టింది ఒకసారి అయితే చేశాను ఆల్రెడీ, అది కొంచెం మిగిలిందండి. సో దాంతో అయితే మళ్ళీ ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ చేసేస్తున్నాను. నేను ఎప్పుడు నానబెట్టినా 2 సార్లు అయితే వస్తుందండి ఇడ్లీ చేసుకోవడానికి. కొంచెం ఈ మధ్య అయితే నాకు ఇంతకుముందు ఇడ్లీలు అంటే కొంచెం నేను విసుక్కునేదాన్నండి. అంటే పని ఎక్కువ ఉంటుంది, ఇంకొకటి అవి మంచిగా రావు, అంటే నేను చేసేవి అంత మంచిగా టేస్టీగా ఉండవేమో అని నా ఒపీనియన్ అండి. నాకు కూడా నచ్చేవి కాదండి, నిజంగానే టేస్ట్ లేకపోతేనే కదా నచ్చింది. సో నాకు కూడా అంత నచ్చేవి కాదు. బట్ ఈ మధ్య అయితే కొంచెం నేను మంచిగా చేస్తున్నానండి, నాకు కూడా నచ్చుతున్నాయి, మా హస్బెండ్కి కూడా నచ్చుతున్నాయండి. సో అందుకే నేను ఇంకొకటి నేను తొందరగా కూడా చేసుకోగలుగుతున్నాను. ఇడ్లీలైనా ఏదైనా ఒక 10 మినిట్స్లోనే 15 మినిట్స్లోనే కొంచెం తొందరగానే చేసుకోగలుగుతున్నానండి. పెద్ద విసుక్కోకుండా అది కూడా ఒక నార్మల్ పని లాగానే చేసుకోగలుగుతున్నాను నేనైతే. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పూసేసుకుంటున్నానండి 2 ప్లేట్లకైతే, ఇడ్లీ ప్లేట్లకి. ఇంకా ఇడ్లీ పిండి అయితే ఒకసారి బాగా ఇడ్లీలు నిజంగా మెత్తగా రావాలంటే మెయిన్ పిండి అయితే బాగా కలుపుకోవాలంటండి. ఎంత మంచిగా మనం పిండి కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయంటండి ఇడ్లీలు. నేను ఈ మధ్య తెలుసుకుంటున్నానండి అన్నీ. బట్ చాలా మంచిగా వస్తున్నాయండి నిజంగా. కొంతమంది నిజంగా మంచి మంచి టిప్స్ అయితే చెప్తుంటారండి, వాటి వల్ల నిజంగానే యూజ్ ఉంటుంది. కొన్ని నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వాటిల్లో మాత్రం నేను తెలుసుకున్న వాటిల్లో మంచిగానే ఉపయోగపడ్డాయండి నాకైతే. మనం బటర్ అంటే ఈ పిండిని మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా అయితే వస్తున్నాయండి. ఇంకా నాకు కూడా బాగా ఆకలేస్తుందని తొందరగా చేసేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ చూడొచ్చు, కొంచెం నేను హడావుడిగానే చేస్తున్నా అన్నట్లే ఉంటుందండి పని అయితే. అంటే
టిఫిన్ ఒక్కటే కొంచెం హడావుడిగా చేశానండి. ఇంకా పల్లి చట్నీ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొన్ని పల్లీలు అయితే తీసుకొని ఇంకా అవైతే ఫస్ట్ వేయించుకుంటున్నానండి బాండీలో అయితే వేసి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు అంటే నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు టైంలోనే తను బయటికి వెళ్ళి పచ్చిమిరపకాయలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా తను తీసుకొచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తొడిమెలు అయితే తీసేసి ఇంకా దీంట్లో అయితే వేస్తున్నానండి. యాక్చువల్గా శనగపప్పు కూడా దీంట్లో వేస్తే మంచిదండి. మేమైతే శనగపప్పు అంటాము, తెల్లగా ఉంటాయి కదండి అవి. బట్ అవి అవి ఇంట్లో అయితే అయిపోయాయండి. నేను చాలా రోజుల నుంచి మా హస్బెండ్కి చెప్పాలి అని అనుకుంటాను, బట్ లాస్ట్ మినిట్ వరకు నాకైతే గుర్తుండదండి. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారండి, ఏమన్నా కావాలంటే ఫస్ట్ నోట్లో అంటే ప్రిపేర్ చేసి రాసి పెట్టుకో, ఎక్కడన్నా పేపర్లో అయినా కానీ మర్చిపోకుండా ఉంటావు అని చెప్తారు. అది కూడా నేను మర్చిపోతూ ఉంటానండి. నేనైతే అంటే అంత ఎక్కువ అవసరం ఏముంటాయిలే, గుర్తొస్తుందిలే మనకు అంటే మనకి అవసరమైన ఒక 2-3 కదా గుర్తుంటుందిలే అని అనుకుంటానండి. కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. ఏదో ఒకటైతే కంపల్సరీగా మర్చిపోతుంటానండి. మా హస్బెండ్ అంటారు బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ ఒకేసారి చెప్పు అని. కానీ నేనైతే తను తెచ్చిన తర్వాతనే నాకు మళ్ళీ ఇంకొకటి గుర్తొస్తుంటుందండి. మళ్ళీ ఎక్కడ చెప్తే ఎక్కడ తిడతారు అని ఇంకా నేను ఉన్నవాటితోనే గబగబా చేసేస్తుంటాను. ఇంకా అవన్నీ వేయించేసిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసేసి ఇంకా ఇవైతే మిక్సీకి అయితే వేసేసుకుంటున్నానండి. కొంచెం హడావుడిగానే చేస్తున్నాను కొంచెం టిఫిన్ అయితే, కానీ టేస్ట్ అయితే మంచిగా వచ్చిందండి. పల్లి చట్నీ కూడా చాలా బాగా వచ్చిందండి. మా హస్బెండ్కి అయితే మంచిగా నచ్చింది అని అయితే అన్నారు. ఇంకా బాండీలోకి అయితే తాలింపు అయితే వేసుకుంటున్నానండి. యాక్చువల్గా తాలింపులోకి ఒక చిన్న ఎండుమిరపకాయ అయినా వేయాలండి. కానీ ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు అంటే ఈ పల్లి చట్నీలో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తాను కదండి, మళ్ళీ ఎందుకులే ఎండుమిర్చి అన్నట్లు నేను మామూలుగా అయితే వేయను. కానీ చాలామంది పోపు అంటే కొంచెమన్నా ఒక్కటైనా సరే హాఫ్ అయినా కానీ ఎండుమిర్చి అయితే వేస్తారండి పోపు అంటే. మా అమ్మ కూడా వేస్తుందండి. కానీ నేనేంటంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలతో మనం పల్లి చట్నీ చేస్తాం కదా, మళ్ళీ అది కారమే ఇది కారమే కదా ఎందుకులే అన్నట్లు నేను వేయనండి. ఇంకా ఇక్కడైతే నేనైతే ఇది వేయించి అయితే పెట్టుకుంటున్నానండి పోపు అయితే. ఇంకా చట్నీ అయితే బాండీలోకి అయితే వేసేసి కలిపేసి పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఈ లోపలలోనే ఇడ్లీలు కూడా ఉడికిపోయాయండి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే వచ్చేసాయండి. నాకైతే నచ్చాయండి ఇడ్లీ టేస్ట్ అయితే. ఇంకా తర్వాత టిఫిన్ అంతా తిన్న తర్వాత ఇంకా నేను పాలైతే వేడి చేస్తున్నానండి ఇక్కడ. మా హస్బెండ్ అయితే నాకు ఈరోజు పాలు తాగాలని లేదు, కొంచెం అంటే కొంచెం ఇడ్లీలు మంచిగానే తిన్నాను కదా, నాకు పాలు తాగాలని అయితే లేదు అని అన్నారు. మెయిన్ మా హస్బెండ్ పల్లి చట్నీ తిన్న రోజల్లా కడుపు ఉబ్బరంగా ఉంది, ఇంకొద్దు సరిపోయిందిలే అన్నట్లు అంటారండి. కానీ నాకు కొంచెం హెడేక్ వస్తుంది, కొంచెం నేనైతే కాఫీ తాగుతాను అని మా హస్బెండ్కి అయితే చెప్పాను. సరే నీ ఇష్టం అని అన్నారు. నాకైతే చేసుకుంటే ఇద్దరికి చేసుకోవాలి, లేదంటే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఒక్కళ్ళమే ఎందుకంటే ఉండేది ఇద్దరమే. తను తాగకుండా మళ్ళీ నేను ఒక్కదాన్నే తాగడం అనేది ఇష్టం ఉండదు కదండి. ఎవరైనా సరే ఇద్దరం కలిసే చేయాలని అనిపిస్తుంది కదా. మళ్ళీ తనే తాగకుండా నా ఒక్కదాని కోసం మళ్ళీ నేను గ్యాస్ స్టవ్ వేడి అంటే ఎందుకని మళ్ళీ నా ఒక్కదాని కోసం గ్యాస్ ఎందుకు ముట్టించాలి అని అనిపిస్తుంటుంది నాకైతే. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం హెడేక్ అయితే బాగా వస్తుందండి. సో అందుకని ఇంకా నా ఒక్కదాని కోసం అయితే కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి. యాక్చువల్గా కొంతమంది అయితే కాఫీ చాలా బాగా చేస్తారండి. నాకు అలా కాఫీ చేసేవారంటే చాలా ఇష్టం కూడా అండి. కొన్ని కొన్ని హోటల్స్లో అయితే ఇంకా చాలా బాగా చేస్తారండి. నేను ఒకే ఒక్క దగ్గర హైదరాబాద్లో తాగానండి. చాలా బాగుంటాయి అసలు, చాలా టేస్టీగా ఉండే. ఎప్పుడో అసలు అది నాకు గుర్తు కూడా లేదు. ఏదో నా ఫ్రెండ్స్తో టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారే తాగానండి. అసలు నేను బయట ఎప్పుడైనా వెళ్ళడం కూడా ఏదైనా ఇట్లా కాఫీలు టిఫిన్లు తినడం కూడా చాలా రేరేనండి. ఆ రోజు యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు. సో అందుకే నేను హాస్టల్లో ఉండకుండా గబగబా అంటే హాస్టల్లో ఆ రోజు ఏదో నచ్చని టిఫిన్ ఉండే, ఇంకా నేను మా అమ్మ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో గబగబా తినేసి మరి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే సరిపోతుంది కదా అన్నట్లు, అంటే ఈ ఆకలి అనేది ఇంకా ఉండొద్దు, మనం వాళ్ళతోనే ఎక్కువసేపు ఉండాలి కదా అన్నట్లు ఆ రోజే తిన్నాను. అండ్ కాఫీ కూడా తాగానండి. చాలా మంచిగా అనిపిస్తుంది కొన్ని కొన్ని హోటల్స్లో అండి.
అండ్ ఇక్కడ అంతా పనులన్నీ అయిపోయిన తర్వాత అంటే ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేనైతే మిగిలిన అన్ని కొన్ని అంట్లయితే కడిగేసి పెట్టేసుకుంటానండి. నేనైతే చెప్పాను కదా, ఎప్పటికప్పుడే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటానండి. అంటే టిఫిన్ అయిపోయిన తర్వాత టిఫిన్, ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత లంచ్ ఎప్పుడు అంట్లో అప్పుడే కడిగేసుకుంటాను. లేదంటే మెయిన్ అంటే మా సింక్ కొంచెం చిన్నదండి. అన్ని అంట్లయితే పట్టవు. అంటే ఒక రోజువి మొత్తం దాంట్లోకి వేసేస్తే అది నాకు తెలిసి డబల్ అవుతుందండి, సింక్కి డబల్ అవుతాయి అంట్లయితే. సో ఇంకా అలా ఉంటే కడగడానికి కూడా కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పటికప్పుడైతే కడిగేసి పెట్టేసుకుంటూ ఉంటానండి. కానీ మనము ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం నీట్గా అనిపిస్తుందండి ఇల్లు. కానీ నాకు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి, ఏదైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం మనం ఇంత ఓపికగా అయితే చేసుకోలేమేమో అని అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు నీట్నెస్ అంటున్నావు కానీ పిల్లలు పుట్టిన తర్వాత మనకు అంత ఓపిక ఉండదు, అంత నీట్నెస్ వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళకి పెట్టడానికే మనకు సరిపోతుంది. ఇంకా ఇల్లు ఎలా చేస్తారో పిల్లలు అది ఇదని అంటారు మా హస్బెండ్. కానీ ఇంకా ఎవరైనా తప్పదండి. పిల్లలకు ఒక 5 years వచ్చే వరకు ఎవరిదైనా అంతే ఉంటుందండి. 5 years వచ్చే వరకు వాళ్ళు ఏం చేసినా మనం భరించాలి. అంటారు కదండి, పిల్లలకి 5 years వచ్చే వరకు వాళ్ళని యువరాజులాగా చూసుకోవాలి, యువరాజులాగా చూసుకోవాలి. అంటే వాళ్ళు ఎలా చేసినా వాళ్ళు చేసే ప్రతి పనిని మనం వాళ్ళు యువరాజుల్లాగా ట్రీట్ చేయాలండి. అంతేగాని వాళ్ళ మీద కోప్పడడం కానీ ఏదైనా చేయడం కానీ చేయొద్దు. అట్లా ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా అండ్ చాలా వాళ్ళకి నెగిటివ్ కూడా ఉండదంటండి. నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వాళ్ళ బ్రెయిన్లో పడదంట. ఆ 5 years ఏజ్ అనేది, 5 years లోపు అనే ఏజ్ వాళ్ళకి చాలా అంటే లైఫ్ టైం ఉపయోగపడుతుందండి. వాళ్ళకు ఆ 5 yearsలో వచ్చే పాజిటివిటీనే వాళ్ళకి లైఫ్ టైం మంచిగా ఉంటుందంట. నేను ఈ మధ్యలో న్యూస్ పేపర్స్లో వాటిల్లో చదవడం వల్ల అవన్నీ నాకు తెలిసినాయండి. ఇంకా నేను కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. అంట్లన్నీ కడగడం అయిపోయింది కదా. సో ఇంకా ఎప్పుడు నేను అంట్లు ఇవన్నీ క్లీన్ చేసినా అంటే ఇల్లు ఊడ్చి తుడవడం ఇవన్నీ క్లీన్ చేసినా కానీ చెయ్యి అయితే డెటాల్తో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా బయట కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత అంతా నీట్గా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా అంట్లు అయితే చూసారు కదా, టబ్ అయితే అయ్యాయండి. ఉండేది ఇద్దరమే కానీ మనం ఇడ్లీలు టిఫిన్లు ఇలాంటివి ఏమన్నా చేస్తే మాత్రం ఎక్కువ అంట్లు అయితే వస్తాయండి. మనకు కనపడకుండానే ఉంటాయి అంట్లు. ఇంకా ఈ టిఫిన్ అయిపోయిన వెంటనే నేనైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇమ్మీడియట్గా. ఎందుకు మళ్ళీ లేట్ చేయడము, ఈరోజు కొంచెం తొందరగానే చేయాలని అయితే అనిపించిందండి నాకైతే లంచ్. అంటే తొందరగా వంట చేసేసి అయిపోతే ఇంకా నాకు పని అయిపోతుంది. ఎందుకంటే ఎంతసేపు నేను కిచెన్లోనే ఉంటున్నా అనే ఫీలింగ్ అయితే నాకు ఉండిపోయిందండి. ఎందుకంటే లేవడము, ఇంకా వెంటనే ఇల్లు తుడిచేయడము, మళ్ళీ టిఫిన్, మళ్ళీ అంట్లు కడగడము, మళ్ళీ వంట చేయడము, మళ్ళీ అంట్లు కడగడం ఇదే అయిపోతుంది. సో అందుకనే తొందరగా ఒకేసారి 2 చేసేసుకుంటే పని అయిపోతుంది అని. కానీ మా హస్బెండ్కి ఎలా అంటే అండి, నేను తినే అరగంట ముందే చెయ్యి అని అంటారు తనకి. కానీ పవన్ తను నేను ముందే చేస్తాను అన్న నో అని అయితే చెప్పారండి. నీ ఇష్టం అనే అంటారు. కానీ తనకి ఏంటంటే కొంచెం ఫుడ్ వేడిగా ఉంటే ఇష్టం అండి, వేడి తినడం అంటే ఇష్టం. అందుకే నేను కూడా తన కోసం ఇబ్బంది అయినా పర్లేదులే అన్నట్లే అనుకుంటాను. తనకి నచ్చినట్లే చేద్దామని ట్రై చేస్తాను. సో అందుకే మ్యాక్సిమం నేను వేడిగా ఉండడానికి అంటే కొంచెం మేము తినే ఒక 1/2 hour ముందు 1 hour ముందే స్టార్ట్ చేస్తాను. కానీ ఈరోజు మాత్రం నాకు కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తుందండి. అందుకే 2 ఒకేసారి చేసేసుకుంటే కాసేపన్నా కూర్చోవడానికి టైం ఉంటుంది కదా అన్నట్లు అనిపిస్తుంది. అందుకే చేసేసుకుంటున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ అండి. దొండకాయ అంటే మా హస్బెండ్కి నాకు ఇష్టమైన కర్రీ అండి. నేను మా పెళ్ళయ్యాక మా హస్బెండ్కి చేసి పెట్టిన ఫస్ట్ కర్రీ దొండకాయ అండి. ఆ రోజు మా హస్బెండ్ అన్నారు, నువ్వు ఇంత మంచిగా చేస్తావా కూర అని. అంటే అలా నేను తినలేదు కూడా అని అన్నారు. యాక్చువల్గా మా అమ్మ ఇలా చేస్తుందండి, నేను చేసే ప్రాసెస్ ఇది. అది కూడా నేను యూట్యూబ్లో చూశానండి, యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు యూట్యూబ్లో మనం దొండకాయ కర్రీ అని కొడతాం కదండి, వాటిల్లో పిక్స్ కనిపిస్తాయి కదా మనకి థంబ్నెయిల్స్లో. ఆ పిక్స్లో మా అమ్మ ఎలా చేస్తుంది అనేది మనకు కనిపిస్తుంది కదా, మనకు తెలుస్తుంది కదండి మనం ఎట్లా చేస్తాం, మన ఏరియాస్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది తెలుస్తుంది. సో అది నేను పిక్ చేసుకొని ఆ స్టైల్లో నేను నేర్చుకున్నానండి. నేను ఆ స్టైల్లోనే, అది కూడా యూట్యూబ్లో చూసే చేశాను. నేను ఆ రోజు చేసింది కూడా పెళ్ళైనాక ఫస్ట్ చేసిన వంట మా ఆయనకి దొండకాయ కర్రీ అండి నేను.
కానీ మా ఆయనైతే నచ్చిందని అయితే అన్నారు. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకే అయినా కానీ నాకు మామూలుగానే దొండకాయ కర్రీ అంటే ఇష్టము. కానీ మా హస్బెండ్కి కూడా దొండకాయ కర్రీ అంటే బాగా ఇష్టం అండి. అండ్ నేను చేసే కర్రీ అయితే బాగా చేస్తాను అని అయితే అంటారు ఈ దొండకాయ కర్రీ అయితే. కానీ కొన్ని కర్రీస్ అయితే నేను చేసేవి అసలు తినను కూడా తినరు. అందుకే అసలు ముందే చెప్తారు, నువ్వు ఆ కర్రీ చెయ్యకు, ఈ కర్రీయే చెయ్యి అని అంటారు. ఓన్లీ కొన్ని వరకే నేను చేసినవి ఇష్టంగా తింటానండి. ఇంకా నేనైతే ఒక పక్క బాండీ అయితే పెట్టేసుకున్నానండి. దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ లోపల ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అవన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా పెట్టేసుకొని ఎప్పటికప్పుడు చేసేసుకుంటుంటేనే బెటర్ అండి. మళ్ళీ అన్నీ కట్ చేసే వరకు నేను అట్లనే వెయిట్ చేస్తే కూర లేట్ అవుతుంది అన్నట్లు ఇంకా ఫస్ట్ అయితే బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి పోపు గింజలు కూడా వేసేసానండి. ఇంకా ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి కూడా కట్ చేస్తున్నాను కదా, ఇవి కూడా ఫస్ట్ వేసేసుకుంటే అవి వేగే లోపల నేను దొండకాయలు కట్ చేసేసుకోవచ్చు అని అనుకుంటానండి. నేను ఏ కర్రీ చేసినా మ్యాక్సిమం ఇలానే చేస్తానండి. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. కట్ చేసిన వెంటనే బాండీ అయితే పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసేస్తానండి. వేసిన తర్వాతనే నేను వెజిటబుల్స్ కట్ చేస్తానండి. ఒక 5 మినిట్సే పడుతుంది. ఇలా ఎలాగో 5 మినిట్స్ అంటే ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి. ఈ 5 మినిట్స్లో నేను సిమ్లోనే పెడతాను కాబట్టి కొంచెం ఉల్లిపాయలు అయితే తక్కువనే వేగుతాయండి. మాడిపోయేంత అయితే వేగవు, నార్మల్గానే వేగుతాయి. ఎలాగో మా హస్బెండ్కి పచ్చిగా ఉంటే ఇష్టం ఉండదండి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి అంటారు. ఆ వేగే లోపల నేను కొంచెం ఫాస్ట్గానే ఈ మధ్య కొంచెం ఫాస్ట్గానే కూరగాయలు కట్ చేస్తున్నానండి. సో అందుకే నేను అది వేగే లోపల కట్ చేసుకోగలుగుతాలే అని ఇంకా ఇక్కడైతే కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఒకప్పుడు నాకు దొండకాయలు అంటే మెయిన్ కోపము ఇవి కట్ చేయడమేనండి. నాకు అస్సలు నచ్చేవి కాదు. ఇంత దొండకాయలు కట్ చేయడం అంటేనే నాకు అది టార్చర్ లాగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ నాకు నచ్చే కూర కూడా ఇదేనండి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి దొండకాయ కూర. అండ్ గోడిచిక్కుడు కూడా మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. అసలు మా అమ్మ వంటలు తింటే నాన్ వెజ్ సైడ్ కూడా పోవద్దు అని అనిపిస్తుందండి. నేను పెళ్ళి వరకు నేను ఎప్పుడు నాన్ వెజ్ తినలేదండి. నాన్ వెజ్ అంటేనే అంటే నేను అసలు నాన్ వెజ్ ఎప్పుడు తినలేదు పెళ్ళి వరకు. నాన్ వెజ్ స్మెల్ కూడా నాకు పడేది కాదు. నాకు మా ఇంట్లో నాన్ వెజ్ తింటున్నారు మా అమ్మ వండుతుంటే నేను వేరే రూమ్లో ఉండేదానండి. నాకు స్మెల్ కూడా నచ్చేది కాదు. మా అమ్మ కూడా పాపం చెప్పేదండి, నేను ఈరోజు చికెన్ తీసుకొస్తున్నాను అని చెప్పేది. ఇంకొకటి నా కోసం శనగబ్యాళ్ళ కూర అని ఒకటి చేస్తామండి మా సైడు. శనగబ్యాళ్ళు అండ్ టమాటాలు వేసి చేస్తుంది మా అమ్మ నా కోసం. అంటే మా ఇంట్లో చికెన్ కానీ నాన్ వెజ్ ఏదైనా వండుకుంటే మాత్రం నా కోసం అదొక కర్రీ చేస్తుంది. శనగబ్యాళ్ళు టమాటాలు వేసి చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టమైన కర్రీ అండి. నేను ఎప్పుడైనా సరే నాకు మూడ్ బాగాలేకపోయినా ఏదన్నా బాగా ఇష్టంగా తినాలి అనిపించిన మా అమ్మతో ఫస్ట్ నేను చేసుకునే కర్రీ అదేనండి, శనగబ్యాళ్ళ కూర. అది చాలా బాగా చేస్తుందండి మా మమ్మీ నా కోసం అయితే. కానీ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కోసం నేను చికెన్ అవన్నీ నేర్చుకున్నానండి వండడం అయితే. కొంచెం ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చికెన్ చేయడం మాత్రం అంత వచ్చేది కాదు. అసలు నాకు చికెన్ ముట్టుకోవాలంటే కూడా నాకు కొంచెం ఎట్లనో అనిపించేదండి. ఎందుకంటే అన్ని సంవత్సరాల అలవాటు లేదు కదండి. మెయిన్ అలవాటు లేకపోవడం వల్లేనండి. తర్వాత మాత్రం మా హస్బెండ్ కోసం అది అలవాటు చేసుకున్నాను. అండ్ మంచిగా ఇప్పుడైతే అంతకుముందైతే నాకు అంత చికెన్ మంచిగా రాదండి. ఈ మధ్య కొంచెం పర్లేదు మంచిగానే చేస్తున్నాం అని అయితే అంటున్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా దొండకాయలు కూడా వేసేసానండి. దొండకాయలు మొత్తం కలర్ తిప్పుకున్నాను. ఇంకా ప్లేట్ అయితే పెట్టేశాను. కాసేపు ఇంకా అవి మగ్గితే అవే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయండి. ఇంకా అప్పుడు మనం ఉప్పు కారం అవన్నీ లాస్ట్లో వేసుకోవచ్చులే. కొంచెం మగ్గిన తర్వాత అయితేనే మనకి కరెక్ట్గా ఉప్పు కానీ కారం కానీ అవి తెలుస్తాయండి. మగ్గక ముందే వేసుకుంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి. ఈ దొండకాయ కానీ బెండకాయ కానీ ఇలాంటి కర్రీస్ కాసేపు అయితే మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాతనే లాస్ట్లో మనం ఉప్పు కారం వేసుకుంటేనే బాగుంటుంది. జస్ట్ నేను నా ఒపీనియన్ అండి. నాకు తెలిసింది అయితే ఇదే. నేను చేసేదైతే ఎక్కువ ఇదేనండి. మ్యాక్సిమం నేను వంటలన్నీ యూట్యూబ్లో నుంచే చూసి నేర్చుకున్నానండి. యూట్యూబ్లో కూడా మా అమ్మ చేసే వంటలు మనకు అర్థమైపోతాయి కదండి, మన ఇంట్లో ఎట్లా ఉంటుంది ఏ టైప్లో అనేది. అది నేను చూసి అది సెర్చ్ చేసుకొని ఆ టైప్లోనే నేను నేర్చుకునేదాన్ని. ఎందుకంటే మెయిన్ చిన్నప్పటి నుంచి తిన్నవి అదే కదండి. సో అలానే ఇష్టం ఉంటుంది. ఒక్కసారిగా మనం అన్నీ మార్చేసుకోలేం కదా. సో అదే స్టైల్లో తినాలి, అవే ఇష్టం ఉంటాయి మనకు అలవాటే కాబట్టి అదే నేర్చుకుంటా. మా హస్బెండ్కి మ్యాక్సిమం నచ్చనివి అయితే నేను అవాయిడ్ చేసేస్తానండి.
తనకి కూడా ఎలాంటివి ఇష్టమో చూసి తనకి నచ్చినట్లే మ్యాక్సిమం వండడానికి కూడా ట్రై చేస్తాను. తనకి ఏదైనా నేను చేసిన కూర నచ్చలేదు అంటే ఇంకా రెండోసారి ఆ కూర జోలికి కూడా నేను పోనండి. కానీ నాన్ వెజ్ ఒక్కటే తన కోసం మంచిగా చేసి పెట్టాలి అని అనిపిస్తుందండి. కానీ నాన్ వెజ్లో కొంచెం అంత మంచిగా అయితే రాలేదు, పర్లేదు అనుకుంటా. కానీ అంత మంచిగా నాన్ వెజ్ వంటకాలు అయితే నేను చేయలేను అనుకుంటా. మెయిన్ మా అత్తయ్య అయితే బాగా చేస్తారండి నాన్ వెజ్ అయితే. ఇంకా దొండకాయ అయితే అయిపోయిందండి. ఇంకా నేను ఉప్పు కారం అన్నీ అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంకొక పక్క రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా కర్రీ అయితే బాగా వచ్చిందండి. మా హస్బెండ్ కూడా తిన్న తర్వాత చెప్పారు చాలా బాగా వచ్చిందండి. అండ్ ఈరోజు నా మంత్లీ బడ్జెట్ అయితే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. మాకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది, మేము ఎలా మెయింటైన్ చేస్తాము మా ఖర్చుల్ని అనేది. మా రెంట్ వచ్చేసి 7,000 అండి. మా కరెంటు బిల్ అయితే 400 దాకా వస్తుందండి. అంటే ఒక్కొక్కసారి 550 రూపీస్ అటు ఇటు అట్లా వస్తుంది కదా, అట్లా. ఇంకా వైఫై టీవీ అయితే ఇది కన్ఫామ్గా ఉండాలండి. ఎందుకంటే నేను యూట్యూబ్ అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి వీడియోస్ నాకు ఖచ్చితంగా వైఫై అయితే ఉండాల్సిందేనండి. సో అందుకని నేను పెట్టించాను. ఇంకా మొబైల్ రీఛార్జ్లు అనేది కామన్. ఇవి నేను పెట్టిన వేట్లలో మనం తీసేవి అయితే లేవండి. గ్యాస్ బిల్ అండి, గ్యాస్ అంటే ఇది యాక్చువల్గా నేను ఒకసారి వేయించుకుంటే మాకు 3 నెలలన్నా మినిమం వస్తుందండి. 2 మంత్స్ 3 మంత్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అంటే ఇది 1000లో 50%ఏనండి. అండ్ ఇంకా రైస్ బ్యాగ్ కూడా అంతేనండి. ఒకసారి మేము వేయించుకుంటే అది మాకు 2 మంత్స్ 3 మంత్స్ ఈజీగా వస్తుంది. సో బై 3 లాగా వేసుకోవాలి ఇవన్నీ అయితే. ఈవెన్ గ్రాసరీస్ కూడా అంతేనండి. గ్రాసరీస్ మాకు ఒక 1 మంత్లో 2000 అయితే అవ్వండి, 1000లోనే అయిపోతాయి మాకు మ్యాక్సిమము. కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక 2000లో తెచ్చుకుంటాము, 2 మంత్స్ వరకు ఉంటాయి అన్నట్లు. ఇంకా వెజిటబుల్స్ అయితే కామన్ అండి. ఎందుకంటే ఒక నెల వెజిటబుల్స్ పెరుగుతాయి, ఒక నెల తగ్గుతాయి. మేము వారంలో ఒకసారి వెజిటబుల్స్ తెస్తే ఈజీగా 200 300 అయితే అవుతాయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ మధ్య అసలు కూరగాయల రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయండి. సో మినిమం వెజిటబుల్స్కి అయితే 1000 రూపాయలు ఖచ్చితంగా అవుతాయండి. ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటే జస్ట్ అంటే బైక్ ఇట్లా ఇట్లా పెట్రోల్కి కానీ వాటికి కానీ బయటికి వెళ్ళినప్పుడు అది మినిమం అయితే అవుతుందండి. ఇంకా మెడికల్ అంటే మనకి జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఇలా వచ్చినప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ అండి. ఇవన్నీ కంపల్సరిగా అయ్యే ఎక్స్పెన్సెస్ అండి. వీటిల్లో మహా అయితే మాకు రైస్ బ్యాగ్కి ఒక గ్యాస్ బిల్లు వీటిల్లోనే ఒక 500 అటు ఇటు అవుతుందండి అంతే. అంటే మంత్లీ మాకు మొత్తం 15,000 అయితే ఖచ్చితంగా కంపల్సరిగా అయ్యేదండి. ఇందులో తగ్గించగలిగేది మేము ఏమన్నా ఉంది అంటే రెంట్ ఒక్కటి తగ్గించుకోగలగాలండి. అంటే మనకి అంటే కొంచెం మంచి ఏరియాస్ కానీ ఏదైనా చూసి కొంచెం రెంట్ తక్కువకి వచ్చేది మనం అన్నీ చూసుకోవాలి కదండి. వాటర్ ప్రాబ్లం లేనిది కానీ అన్నీ ఎక్కడ న్యూసెన్స్ లేనిది కానీ అన్నీ చూసుకోవాలి.